సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ బ్యాడ్ బ్లడ్ కోసం చాలా మంచి మ్యాచెస్ అఫీషియలీ అడ్వర్టైజ్ అయిపోయాయి అనమాట, అంటే కన్ఫామ్ ఉన్నాయన్నమాట. బట్ ఒక్క మ్యాచ్ ఉంది, ఆ మ్యాచ్ ఫ్యాన్స్కి అస్సలు నచ్చడం లేదు. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్. ఎస్ గైస్, ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మ్యాచ్ పెనాల్కి అంత ఇంట్రెస్ట్ వస్తలేదంట, ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ ఆ టైప్లో ఏం బుకింగ్ చూపిస్తుంది ఇలా మధ్యలో, అంటే ఆ టైప్లో ఫ్యూడ్, ఆ టైప్లో బ్రాల్స్ అవన్నీ చూపిస్తలేదు. ఎక్కువ ఫోకస్ మొత్తము అంటే రియా రిప్లీ అండ్ లీ మోర్గన్ ఫ్యూడ్ పైన అయితే బాగానే ఉంది. బట్ డేమియన్ ప్రిస్ట్ అండ్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ పైన అస్సలు అంత ఇంట్రెస్టే లేదు, అంత మంచిగా వాళ్ళు బుక్ చేస్తే లేరని ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ బ్యాడ్ బ్లడ్లో ఉందని నాకు తెలుసు, బట్ అంత గుర్తు ఉండలే అనమాట. అంటే డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ నిజం చెప్పాలంటే అంత హైప్ ఏం లేదన్నమాట ఈ మ్యాచ్ గురించి, అంటే ఈ మ్యాచ్ కోసం. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కొంచెం సీరియస్గా చూపించాలన్నమాట. ఇప్పుడు వాళ్ళ మధ్యలో చాలా మంచి బ్రాల్, ఒక మంచి సెగ్మెంట్ అవన్నీ చూపిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, మీ అందరూ తెలిసి ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్ కోసం ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ రిటర్న్ అఫీషియలీ అడ్వర్టైజ్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే మనం అందరం, అంటే మన ఫ్యాన్స్ అందరం సోషల్ మీడియాలో చాలా వాయిస్ లేపినామన్నమాట. అంటే ఏజే స్టైల్స్కి అంత మంచిగా బుక్ చేస్తలేదు, కరెక్ట్ కాదు అని మనం అందరం వాయిస్ లేపినాం. అండ్ ఫైనల్లీ మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్నది. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం మన ఏజే స్టైల్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఇది మీ అందరికీ అప్పుడు తెలుసు. బట్ నెక్స్ట్ ఏంది అంటే ఏజే స్టైల్స్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏ ఫ్యూడ్లో కనిపిస్తారు, అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ పైన ఆన్సర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మేబీ మన యూఎస్ టైటిల్ ఎంకలా, లేదంటే ఇంకో వేరే సూపర్ స్టార్తో మంచి ఫ్యూడ్లో అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు ఏజే స్టైల్స్ వచ్చిన తర్వాత కొంచెం బాగానే పుష్ ఉంటాయంటే కొంచెం బాగానే మంచి చూపిస్తారు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు చూడాలి, అంటే ఇప్పుడు ఈ రూమర్స్ నిజమైతేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఏజే స్టైల్స్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. సో ఏజే స్టైల్స్కి కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే మీద తెలిసే ఉంటుంది. నేను మీద ముందే చెప్పినాను ఎప్పుడు, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మన ఉమెన్స్ మిడ్ కార్డ్ టైటిల్స్, అంటే ఇప్పుడు మన మెన్స్ సూపర్ స్టార్స్లో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంది కదా. సో సేమ్ ఈ టైప్లో టైటిల్స్ మన ఉమెన్స్ సూపర్ స్టార్ కోసం తీసుకొస్తామని మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్వేస్, ఎందుకంటే చాలా ఉమెన్స్ సూపర్ స్టార్స్ ఉన్నారు లైక్ బియాంకా బెలెర్, అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కోరిక అంటే ఇలాంటి టైటిల్ మన ఉమెన్స్ డివిజన్లో వస్తే బాగుంటుంది. లైక్ ఉమెన్స్ ది ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్, ఉమెన్స్ ది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఉంటే చాలా మంచిగా ఉంటాయని మనకి ఇలాంటి, అంటే ఇంతకుముందు రూమర్స్ వచ్చిండే చాలా ఉమెన్ సూపర్ స్టార్స్ ఈ టైటిల్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ రూమర్స్ ఏంటంటే అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందే అంట మనకి మన ఉమెన్స్ది మిడ్ కార్డ్ టైటిల్స్, అంటే ఉమెన్స్లో యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మనకి చూడంగా దొరకవచ్చు, చాలా తొందరలోనే చూడంగా దొరకవచ్చు అంట రెసల్మేనియా కంటే ముందే. బట్ ఒక్కవేళ రెసల్మేనియా కంటే ముందు ఈ టైటిల్స్ రాకపోతే మాత్రం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏమవుతుంది అంటే రెసల్మేనియా తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూలో ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది కదా, లైక్ డ్రాఫ్ట్ అవన్నీ జరుగుతుంది, ఒక ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది రెసల్మేనియా తర్వాత ప్రతి సంవత్సరం మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుందంటే అంత మంచిగా ఉంటే రెసల్మేనియా కంటే ముందు, లేదంటే రెసల్మేనియా తర్వాత ఫ్రెష్ స్టార్ట్ అయినప్పుడు డ్రాఫ్ట్ అవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు మన ఉమెన్స్ డివిజన్లో ఈ మిడ్ కార్డ్ టైటిల్స్ లైక్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ ఉమెన్స్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ తీసుకొస్తే మంచిగా ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఆ టైప్లో ఆలోచిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ఇప్పుడు చాలా తొందరలోనే ఈ టైటిల్స్ వచ్చేస్తే మంచిదా, లేదంటే రెసల్మేనియా తర్వాత ఫ్రెష్ స్టార్ట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూ, సో అప్పుడు ఈ టైటిల్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుందా, మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అచ్చా మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. అండ్ అది ఏంటంటే మన జే ఊసో ఇప్పుడు ప్రెజెంట్ కోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, మన జే ఊసో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచినారు. చాలా మంది హ్యాపీ అయిపోయినారు, బట్ మీరు నిజంగానే హ్యాపీ ఉన్నారా అంటే మీరు కామెంట్స్లో కంపల్సరీ ఈరోజు చెప్పాలన్నమాట. ఎందుకంటే రీసెంట్ ఏమైందంటే మన జిమ్ కార్నెట్ మాట్లాడినారన్నమాట జే ఊసో గురించి. అండ్ జిమ్ కార్నెట్ ఏమని చెప్పినారంటే, నేను ఏఈడబ్ల్యూలో చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు, ఆ సూపర్ స్టార్స్ అంటే నాకు అస్సలు నచ్చదు, బట్ ఇప్పుడు ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు, ఆ సూపర్ స్టార్ నా హేట్ లిస్టులో నంబర్ 1 ప్లేస్లో వచ్చేసినాడు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, జే ఊసో. జే ఊసో అంటే చాలా పిచ్చి కోపం, చాలా పిచ్చి హేట్ వస్తుంది. ఎందుకంటే జే ఊసో ఎంట్రన్స్లో ఒక్కోసారి మొత్తం వైట్ థీమ్ చూపిస్తారు, ఒక్కోసారి మొత్తం
బ్లూ థీమ్ చూపిస్తారు. అసలు ఏం చేయాలి అంటే ఒక క్లాన్ అని చెప్పేసి, ఒక జోకర్ అని చెప్పేసి అనమాట, ఒక క్లాన్ అని చెప్పేసినారు. ఓపెన్ చెప్పాలంటే క్లాన్ చెప్పేసినారు మన జే ఊసోకి. అండ్ బ్రాన్ బ్రేకర్ చాలా మంచి సూపర్ స్టార్. బ్రాన్ బ్రేకర్ ఆ స్పియర్ అంతా, అంటే ఆ స్పీడ్ మన బ్రాన్ బ్రేకర్ చాలా క్రాక్గా ఉంటుంది. అండ్ హ్యాజ్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బ్రాన్ బ్రేకర్ బాగానే పేరు సంపాదిస్తున్నప్పుడు ఇలాంటప్పుడు బ్రాన్ బ్రేకర్కి ఓడిపోయడం అవసరమా? ఇలాంటప్పుడు జే ఊసో గెలిపించడం అవసరమా? సో అందుకనే వాళ్ళు బ్రాన్ బ్రేకర్ది ఒక మూమెంటంని వాళ్ళు ఆపి పడేసినారు జే ఊసో కోసం. సో ఇది కరెక్ట్ కాదని కొంచెం హేట్ చూపిస్తున్నారు. మన జిమ్ కానెట్ అంటే చాలా హేట్ చేస్తారంట, చాలా హేట్ చూపిస్తారు. ఇది కరెక్ట్ టైం కాదన్నమాట. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో బ్రాన్ బ్రేకర్ని కొంచెం ఇంకా మంచిగా బుక్ చేసిన తర్వాత అప్పుడు మన జే ఊసో ఓడిపించినా బాగుంటుండే. బట్ ఇప్పుడు జే ఊసో ఓడిపించేసి బ్రాన్ బ్రేకర్ది మూమెంట్ మొత్తం ఖరాబ్ అయిపోయిందని మన జిమ్ కానెట్ చెప్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే మీరు దీన్ని కరెక్టే అంటారా, లేదంటే దీన్ని రాంగ్ అంటారా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మీ గుర్తుండొచ్చు, నేను ముందే చెప్పినాను ఇప్పుడు మన ఛానల్లో మన వీడియోస్లో, అంటే మన జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ, అంటే మ్యాట్ హార్డీ చాలాసార్లు చెప్తున్నారు. అండ్ అది ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినారు, మేము ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాం అండ్ డబ్ల్యూడబ్ల్యూ మా హోమ్ అనమాట. అండ్ మా కరియర్ని మేము ఎండ్ డబ్ల్యూడబ్ల్యూలో చేస్తాం, అంటే రిటైర్మెంట్ ఎక్కడో కాదు, డబ్ల్యూడబ్ల్యూలో మేము రిటైర్మెంట్ తీసుకుంటామని మన మ్యాట్ హార్డీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినారని నేను ముందే అప్డేట్ ఇచ్చినాను. ఓకే, సో రీసెంట్ ఏమైందంటే మన జెఫ్ హార్డీ ఒక ఇంటర్వ్యూలో వచ్చినారనమాట. అండ్ జెఫ్ హార్డీ సేమ్ ఇదే చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి, నేను అండ్ అంటే మన మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీ అంట వీళ్ళిద్దరు కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో వస్తారంట ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే అది వాళ్ళ హోమ్ అండ్ వాళ్ళ కెరియర్ని ఎండ్, అంటే రిటైర్మెంట్ ఎక్కడో కాదు డబ్ల్యూడబ్ల్యూ తీసుకుంటామని చాలా క్లియర్లీ చెప్తున్నారు. అండ్ జెఫ్ హార్డీ ఇంతకుముందు అంటే మందు తాగడము, అంటే ఇష్టమైనట్టు చేయడం ఇవన్నీ చేసినారని మన డబ్ల్యూడబ్ల్యూ తీసేసింది అనమాట మన జెఫ్ హార్డీ. బట్ ఇప్పుడు కొంచెం టైం నుంచి మందు కింద ఎక్కువ తాగుతలేరంట మన జెఫ్ హార్డీ, కొంచెం బాగానే ఉంటున్నారంట. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఇంకొక అవకాశం ఇవ్వచ్చు. సో ఇన్ ఫ్యూచర్లో అంత మంచిగా ఉంటే మన జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించు. ఎందుకంటే అలా కోరిక అంట డబ్ల్యూడబ్ల్యూలోనే రిటైర్మెంట్ తీసుకోవాలి, డబ్ల్యూడబ్ల్యూలోనే కెరీర్ ఎండ్ చేయాలని అలా ఒక విషయం అనమాట మన జెఫ్ హార్డీ అండ్ మ్యాట్ హార్డీ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ప్రజెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అంటే మన టామా టోంగా అండ్ టాంగాలో మీద ఒకటి తెలుసు అనమాట, మన బ్లడ్ లైన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాబోయే స్మాక్ డౌన్లో ఒక జబర్దస్త్ ల్యాడర్ మ్యాచ్, ట్రిపుల్ థ్రెట్ ల్యాడర్ మ్యాచ్ ఉందన్నమాట. DIY వర్సెస్ బ్లడ్ లైన్ వర్సెస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో ఈ మ్యాచ్ అయితే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్ అడ్వర్టైజ్ ఉంది. ఓకే, అంత బాగానే ఉంది. బట్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే ఎవరు ఓడిపోతారో అది మీరు ఇంటే చాలా షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే మన న్యూ బ్లడ్ లైన్ అంట ట్యాగ్ టీమ్ టైటిల్స్కి ఓడిపోతారంట. అంటే మన టామా టోంగా అండ్ టాంగాలోయ ఈ ల్యాడర్ మ్యాచ్లో అంటే ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ కాదు ఓడిపోతారంట. ఎందుకంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్ మ్యాచ్ బుక్ చేయాలంటే మన న్యూ బ్లడ్ లైన్ అండ్ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మధ్యలో ఫ్యూడ్ అవన్నీ చూపించాలంటే ఈ ట్యాగ్ టైటిల్స్ మధ్యలో ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. అంటే ఈ ట్యాగ్ టైటిల్స్ మధ్యలో పెట్టుకొని మీరు చేయొచ్చు, ఒక లెక్కలు ఏం కాదు. బట్ ఏంటంటే ఈ ట్యాగ్ టైటిల్స్ పక్కన జరిపేస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఆలోచిస్తుందంట. సో అందుకని ల్యాడర్ మ్యాచ్ సెట్ చేసినారు. సో ఈ ల్యాడర్ మ్యాచ్లో మన DIY లేదంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలవచ్చు. బట్ మన న్యూ బ్లడ్ లైన్ ఓడిపోతారంట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే బ్లడ్ లైన్ ఓడిపోతున్నాయి ట్యాగ్ టీమ్ టైటిల్స్ మంచిదా, లేదంటే అంటే వార్ గేమ్స్ వారికి వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఉంటుంది మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు నెక్స్ట్ మన ప్రీమియర్ ఈవెంట్ మన బ్యాడ్ బ్లడ్ అండ్ బ్యాడ్ బ్లడ్లో కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా మ్యాచ్ ఉంది, మీద ఒకటి తెలుసు. అండ్ రీసెంట్లీ కొన్ని స్మాక్ డౌన్స్లో మనకి కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో చిన్న ప్రాబ్లమ్ చూపిస్తున్నారు. మీరు చూసినారు ఆల్రెడీ రీసెంట్ స్మాక్ డౌన్లో చూసినారు. సో ఇప్పుడు బ్యాడ్ బ్లడ్లో కంపల్సరీ జేకబ్ ఫాటు అంటే వీళ్ళు అందరూ మ్యాచ్ మధ్యలో అంటే జేకబ్ ఫాటు అంటున్నారు. సార్ జేకబ్ ఫాటు అయితే మ్యాచ్లో ఉన్నారు. అంటే మన సోలో సికోవా జేకబ్ ఫాటు ఫైట్ చేస్తున్నప్పుడు టామా టోంగా టాంగోలో అంటే కంపల్సరీ మ్యాచ్ మధ్యలో ఏదో ఒకటి ఇంటరప్ట్ చేస్తారనమాట. సో అప్పుడు ఆ టైంలో జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. ఓకే, బట్ మన కెవిన్ ఓవెన్స్ ఒకవేళ వస్తే అండ్ కెవిన్ ఓవెన్స్ వచ్చి ఒకవేళ కాపాడితే కోడీ రోడ్స్కి అండ్ కెవిన్ ఓవెన్స్ వల్ల గెలిస్తే అండ్ దాని తర్వాత నేను ఓన్లీ రోమన్ రైన్స్ కోసం కాదు, నేను ఓన్లీ నీ కోసం వచ్చిందని చెప్తాను అనమాట నెక్స్ట్ స్మాక్ డౌన్ అని. ఈ టైప్లో మన మ్యాట్ క్యాంప్ చెప్తున్నారు అనమాట. ఇది మ్యాట్ క్యాంప్ అంటే ప్రిడిక్షన్ అనమాట. బట్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ పైన ఒక రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే కెవిన్ ఓవెన్స్ కాపాడడానికి వస్తారు,
బట్ అనుకోకుండా కోడి రోడ్స్ అంటే అనుకోకుండా కొట్టేస్తారనమాట, అంటే అనుకోకుండా షాట్ తాకుతారనమాట కెవిన్ ఓవెన్స్కి. అండ్ దాని తర్వాత చిన్న ప్రాబ్లం కావచ్చంట. కానీ ఇవన్నీ రూమర్స్ మధ్యలో ఇంకొక రూమర్ వచ్చింది, అండ్ ఆ రూమర్ ఏంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే మనమేమో మన జిమి ఊసో, జే ఊసో అంటే వీళ్ళందరూ రీయూనైట్ అయిపోతారు. అండ్ మనకి బ్యాడ్ బ్లడ్లో ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ చూడడానికి ఒరిజినల్ బ్లడ్ లైన్ అండ్ న్యూ బ్లడ్ లైన్ మధ్యలో అని మనం అనుకుంటున్నాం. ఓకే, కానీ ఒక్కవేళ మీరు ఆలోచించండి, అంటే కోడి రోడ్స్ అండ్ రోమన్ రేన్స్కి కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ బ్యాడ్ బ్లడ్లో హెల్ప్ చేస్తే, అండ్ దాని తర్వాత ఒక సర్వైవర్ సిరీస్లో రోమన్ రేన్స్, కోడి రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మధ్యలో మ్యాచ్ చూడగలిగితే ఎట్లుంటుంది. అంటే ఇది ఒక రూమర్ బాస్, ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక రూమర్ అనమాట. అంటే కానీ మన ఒరిజినల్ బ్లడ్ లైన్ రీయూనైట్ కావచ్చు, జిమి ఊసో వచ్చినా రావచ్చు అనమాట. నో డౌట్, నేను అంటే నెవర్ సే నెవర్ అని చెప్తున్నా బాస్, ఎందుకంటే చెప్పలేము. అంటే డబ్ల్యూడబ్ల్యూ కొంచెం కన్ఫ్యూజన్గా అంటే ప్లాన్ చేస్తుంది అనమాట, అందుకని చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. సో జిమి ఊసో వచ్చినా రావచ్చు, బట్ ఒకవేళ జిమి ఊసో రాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మన జే ఊసోవి ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్స్ ఒక సపరేట్ స్టోరీ నడుస్తుంది కాబట్టి మేబీ కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ హెల్ప్ చేయడానికి వచ్చినా రావచ్చు. అండ్ మేబీ దాని తర్వాత సర్వైవర్ సిరీస్లో ఈ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒరిజినల్ బ్లడ్ లైన్ వర్సెస్ న్యూ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా వార్ గేమ్స్లో, అంటే సర్వైవర్ సిరీస్లో, లేదంటే మీరు ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీలో చాలామంది నాకు రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో చాలా ఎక్కువ పంపించినారు. అండ్ అది ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ మనకి రెసల్మేనియాలో బ్యాక్ స్టేజ్, అంటే మన జేకబ్ ఫాటు రోమన్ రేన్స్తో పాటు కనిపిస్తున్నారనమాట. అంటే రోమన్ రేన్స్తో పాటు నడుచుకుంటూ వస్తున్నారు. అంటే జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ ఉన్నారా, అంటే నిజమేనా లేదంటే ఎడిటెడా అని చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎప్పుడో ఇచ్చేస్తుండే అనమాట. బట్ మీరు వినొచ్చు, అంటే మీకు చాలా క్లియర్ అర్థమవుతుంది అనుకుంటా. నా హెల్త్ అస్సలు బాగాలేదు బాస్, చాలా కోల్డ్ అయిపోయింది, చాలా ఎక్కువ జ్వరం, అంటే చాలా జ్వరంలో ఉన్నా నేను. బట్ అయినా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు, అన్న ఏందన్నా నీకంటే ముందు వేరే ఛాన్సులు అప్డేట్ ఇస్తున్నారు, అన్న నువ్వు ఏం చేస్తున్నావు అన్న, ఇంత గ్యాప్ ఇస్తున్నావు అన్న, అంటే ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే నేను ఒక మనిషిని రా బాబా, అంటే నావి కొంచెము పర్సనల్ లైఫ్లో నేను బిజీ ఉంటాను, నాకు హెల్త్ అనేది కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడు నా వాయిస్ మీరు ఏంటంటే ఎంత భయంకరంగా నాకు జ్వరం ఉందో నేను చెప్పలేను అనే మాట మాట్లాడుతుంటే అసలు నాకు మాట్లాడడానికి అయితేలే. బట్ అయినా వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీరు చాలామంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు, ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ కోసం, నా లాయల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను కంపల్సరీ ఎనీ టైం అంటే నేను వీడియోస్ చేస్తాను బాస్. బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి నుంచి క్లియర్లీ రిప్లై ఇచ్చేస్తున్నాను. చూడండి మీకు తెలియదు అనుకుంటా, నేను 6 సంవత్సరాల నుంచి తెలుగులో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ గురించి అన్ని రూమర్స్ అయినా సరే, హైలైట్స్ అయినా సరే, అప్డేట్స్ అయినా సరే నేను ఇస్తున్నాను బాస్ తెలుగులో. అర్థమైంది, 6 సంవత్సరాలు అవుతున్నాయి నాకు. సో మీరు నాకు వేరే వాళ్ళతో కంపేర్ చేసే ముందు, అది హిందీ ఛానల్ అయినా సరే, అది ఏ ఛానల్ అయినా సరే, మీరు నాకు ఎవరితో కంపేర్ చేస్తున్నా, బట్ మీరు నాకు కంపేర్ చేసే ముందు కొంచెం ఆలోచించి కంపేర్ చేయండి. అర్థమైందా? ఇక్కడ ఎవరు లేనప్పుడు తెలుగులో నేనున్నాను. 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అప్డేట్ ఇస్తున్నాను, రూమర్స్ ఇస్తున్నాను, అన్నిటి అంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రా అండ్ స్మాక్ డౌన్ వచ్చినప్పుడు నేను కవర్ చేసినట్టు సెగ్మెంట్స్ అది ఏ ఛానల్ కవర్ చేయడం అది మీకు తెలుసు అనమాట. హిందీ ఛానల్ అయినా చూసుకోండి, పెద్ద ఛానల్ చూసుకోండి, మీరు ఏమైనా చూసుకోండి, నేను ఇంత క్లియర్గా కవర్ చేసినట్టు సెగ్మెంట్స్ ఎవరు కవర్ చేయలేనమాట. బట్ అయినా కొంతమంది సాలేగాలు వచ్చి అన్న నువ్వు ఏందని ఇంత లేట్ చేస్తున్నాను, కామెంట్ చేస్తున్నాను. సో అలాంటి వాళ్ళకైతే నేను బ్లాక్ చేసి పడేస్తున్నాను బాస్, ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి వీడియో చేస్తున్నాను, ఎవడో వచ్చి కామెంట్ చేస్తే నేను అలాగైతే బ్లాక్ చేసి పడేస్తున్నాను, ఓపెన్లీ చెప్పేస్తున్నాను. అసలు అంటే ఆ కామెంట్ అలాగే కనిపిస్తాను అనమాట, వేరే కనిపిస్తుంది, ఆ టైప్లో బ్లాక్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్య చాలా ఇరిటేట్ అయిపోతున్నాను నేను ఎవరు అర్థం చేసుకుంటలేరు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, అది నాకు నచ్చడం లేదన్నమాట, ఓపెన్లీ చెప్తాను మీకు. సో ఇప్పుడు ఈ ఫోటో గురించి మాట్లాడితే, అంటే ఈ వీడియో గురించి మాట్లాడితే, అవును ఎస్, అంటే జేకబ్ ఫాటు రోమన్ రేన్స్తో కనిపించిండు బాస్ రెసల్మేనియా బ్యాక్ స్టేజ్లో. రెసల్మేనియా డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పుడు అంటే వీడియో లీక్ అయింది అనమాట. దీంట్లో మన రోమన్ రేన్స్ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు బ్యాక్ స్టేజ్ మనకి జేకబ్ ఫాటు రోమన్ రేన్స్తో కనిపించినారు. అందుకనే కదా నేను మీ అందరికీ జేకబ్ ఫాటు వచ్చే ముందు నుంచి, వచ్చిన తర్వాత నుంచి, నేను రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు నుంచి చెప్తున్నాను, జేకబ్ ఫాటు ఇన్ ఫ్యూచర్లో సోలో సికోవాకి బిట్రే చేస్తాడు, జేకబ్ ఫాటు కంపల్సరీ రోమన్ రేన్స్ సైడే వస్తాడు. సో ఇప్పుడు అసలు ఇంకో క్వశ్చన్ రావచ్చు, అండ్ అది ఏంటంటే అలాంటప్పుడు పాల్ హేమన్ పైన ఎందుకు అటాక్ చేసిండు, అలాంటప్పుడు రోమన్ రేన్స్ పైన ఎందుకు అటాక్ చేస్తుండ అంటే, సో చూడండి బాస్, ఇప్పుడు ఎదుటోంగి అంటే ఇప్పుడు ముంగటోంగి నమ్మకం రావాలంటే ఇవన్నీ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు ముంగటోడు అంటే ఎవరు అంటే సోలో సికోవా అనేమాట. అంటే సోలో సికోవాకి ఫస్ట్ నమ్మకం గెలిచిన తర్వాతనే కదా దాన్ని బిట్రే అంటారు. అంటే ముందు డాడీకి వచ్చి అటాక్స్ దానికి బిట్రే అన్నారనమాట. బిట్రే చేయాలంటే ఫస్ట్ నమ్మకం గెలవాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన ఫ్యాన్స్ అందరికీ ఒకటి నమ్మిస్తున్నారు, అండ్ అది ఏంటంటే జేకబ్ ఫాటు అండ్ రోమన్ రేన్స్ పడదు అన్నట్టు చూపిస్తున్నారు. బట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన వాళ్ళు ఎప్పుడో కలిసి ఉండనమాట, బ్యాక్ స్టేజ్ కలిసి వచ్చినారు, రోమన్ రేన్స్ పాటు నడుచుకుంటూ వస్తున్నారంటే ఇక మీరు అర్థం చేసుకోండి రియల్ లైఫ్లో వాళ్ళ మధ్యలో అప్పుడు ఏమేమి నడిచిందో, అంటే అది ఏమేమి రోమన్ రేన్స్ ప్లాన్ చేసినారో మీరే అర్థం చేసుకోండి.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో జేకబ్ హార్ట్ రోమన్ రైన్స్ సింగిల్గా ఫైట్ చేసినా ఫైట్ చేయొచ్చు. ఎస్, అంటే ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ఇదేంది జేకబ్ హార్ట్ రోమన్ రైన్స్ సైడ్ ఉన్నాడు కదా, సో అలాంటప్పుడు సింగిల్గా ఎందుకు ఫైట్ చేస్తాడు? ఎస్, ఫైట్ చేస్తాడు బాస్. అంటే రోమన్ రైన్స్ ఫస్ట్ సింగిల్గా ఫైట్ చేసిన, ఇప్పుడు టాక్టీ మ్యాచ్ అయితే ఎట్లయినా ఫైట్ చేస్తున్నారు, దాని తర్వాత సింగిల్ మ్యాచ్ అంటే ఏమైనా చూపించచ్చు. బట్ అంతా చూపించిన తర్వాత ఒకటిసారి మన జేకబ్ హార్ట్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్ సైడ్ వచ్చినా రావచ్చు బాస్. ఎందుకంటే ఆల్రెడీ సోలో సికా ఏమని చెప్పినప్పుడు జేకబ్ హార్ట్ ఏ టైప్లో లుక్ ఇస్తారో అది మీ అందరికీ ఆవిడ తెలుసు అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ బిట్రే జరుగుతుంది. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో ప్లాన్ చేస్తుందో చూడాలి. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నా హెల్త్ బాగాలేదని నేను అంత ఎనర్జీలో ఏం మాట్లాడలే ఈ వీడియోలో, బట్ ఒకసారి నా హెల్త్ మంచి కాగానే మనం మళ్ళీ ఒకసారి నేను మంచి ఫామ్లో వచ్చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ లైన్ స్టోరీ గురించి కొంచెం క్లియర్గా నేను వీడియో చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.